ఇవాళ ఛత్తీస్గఢ్కు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్తో కీలక సమావేశం కానున్నారు. ముఖ్యంగా తుపాకులగూడెం ప్రాజెక్టుకు ఎన్ఓసీ అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాజెక్టుకు సంబంధించిన నీటిపారుదల ముంపు, పరిహారం, పునరావాసం తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. సిడబ్ల్యూసీ సమావేశానికి ముందు ఎన్ఓసీ తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సమావేశానికి అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులకు ఈ సమావేశం కీలకం కాబోతోందని ప్రభుత్వం భావిస్తోంది. $9,257 కోట్లతో చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు పనులు 95% పూర్తయ్యాయి. సమ్మక్క బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోసిన నీటిని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధించాలంటే కొత్తగా 2 లక్షల ఎకరాల ప్రత్యేక ఆయకట్టును ప్రతిపాదించడంతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. దీంతో బరాజు వల్ల కలిగే ముప్పుపై ఐఐటి ఖరగ్పూర్తో రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేయించగా బరాజు వద్ద 87 మీటర్ల గరిష్ట వరద సంభవిస్తే బీజాపూర్ జిల్లాలోని కోటూరు, కౌటూరు, తుగ్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరంలో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. తక్కువ ముంపు ఉండనుందని తేలడంతో ఛత్తీస్గఢ్ ఎన్ఓసీపై చర్చించేందుకు రావాలని కోరింది. ఇవాల్టి భేటీలో 87 మీటర్లకు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై ఎన్ఓసీపై చర్చించనున్నారు. ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్కు వెళ్లబోతున్నారు. అక్కడ సీఎంతో సమావేశం కాబోతున్నారు. సమ్మక్క సాగర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టుకి ఎన్ఓసీ తీసుకొచ్చే విధంగా దానిపైన చర్చించడం కోసం అధికారులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్కు వెళ్తున్నారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, ఛత్తీస్గఢ్ టూర్తో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ వల్ల ఎటువంటి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది? ఎన్ఓసీ ఇవ్వడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? దాదాపుగా ఈ సమయానికి ఏం తెలుస్తోంది? ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ వెళ్తున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ కూడా సాయంత్రం 4 గంటలకు రాయ్పూర్లో కీలక సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 5 ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వెళ్లనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో సమ్మక్క సాగర్ తుపాకులగూడెం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ఓసీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యకు సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలకు సంబంధించినటువంటి ఊర్లు మునిగిపోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, ముంపుకు సంబంధించి వాటికి పరిహారంతో పాటు వాళ్ళకు పునరావాసం కల్పించే అంశానికి సంబంధించి వాటికి సమానంగా భూములు ఇచ్చే అంశానికి సంబంధించి కూడా ఒక కీలక భేటీ జరగబోతోంది. ఎందుకంటే పూర్తిగా 2021లో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా పనులన్నీ అయిపోయాయి. 90% పూర్తయింది. కేవలం నీటి నిల్వ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా కూడా తెలంగాణకు సంబంధించి ఉమ్మడి జిల్లాలైనటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సాగునీటి, తాగునీటి అవసరాలు తీరడమే కాకుండా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా పోతుంది. ఇక దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా నీటి లభ్యత కూడా ఈ యొక్క ప్రాజెక్టు చాలా కీలకం. కాబట్టి తెలంగాణ చేపట్టినటువంటి పలు ప్రాజెక్టుల్లో కూడా ఈ గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈరోజు ఒక కీలక భేటీ అని చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఛత్తీస్గఢ్ గతంలో కూడా కొంత సానుకూలంగా ఉంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అక్కడ ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన నష్టపరిహారంతో పాటు పూర్తిగా కూడా వాళ్ళకు పరిహారాన్ని చెల్లించడమే కాదు, వాళ్ళకు పునరావాసం కూడా కల్పించే అంశానికి సంబంధించి కూడా ఆ చెల్లింపుల విషయంలో కూడా ఇప్పటికే గతంలో కూడా భేటీలు జరిగాయి. కాబట్టి ఈ రోజు సీఎంతో జరగబోయే భేటీ చాలా కీలకంగా అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ఓసీ సంబంధించి ఎందుకంటే 25వ తారీఖున సంబంధించి కూడా ఢిల్లీలో సిడబ్ల్యూసీతో ఒక కీలక సమావేశం జరగబోతోంది. కాబట్టి ఆ లోపే ఎన్ఓసీ తెచ్చుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్లో జరపబోయేటువంటి భేటీ చాలా కీలకంగా అవుతుంది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కూడా అందులో ఇది చాలా కీలకమని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 14 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు, మరోపక్క
హన్మకొండ వరంగల్ లాంటి నగరాలకు తాగునీరు లభ్యమవుతుంది. ఇక విద్యుత్ అవసరాలు కూడా తీరే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్ఓసి సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా తెలంగాణ ఒక విజయంగానే భావించాలి. ఒక తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులో ముఖ్యమైనటువంటి ఈ ప్రాజెక్టుకు ఒక గ్రీన్ సిగ్నల్ లభించినట్టు అవుతుంది. కాబట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వడానికి పూర్తిగా ముందుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. అంటే అక్కడ రాష్ట్రంలో ఎక్కడైతే ముంపుకు గురవుతాయో దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎంక్వైరీ, ఎటువంటి రీసెర్చ్ అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేయించగలిగింది? అక్కడ ముంపుకు గురవుతున్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఏదైతే పూర్తి స్థాయి సామర్థ్యంతో కూడా ఈ బ్యారేజీని మొత్తం నీటితో నింపితే ఖచ్చితంగా కూడా అక్కడ పూర్తిగా 90 హెక్టార్లకు పైగా కూడా నీటి ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే అక్కడ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయో ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఇదివరకు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వేతో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి నష్టం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని మొత్తాన్ని కూడా చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం ఆ హెక్టార్లకు సంబంధించినటువంటి లెక్కలు కూడా ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో వాటన్నిటికీ నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఈరోజు ఈ భేటీ సానుకూలంగా సాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఎన్ఓసి ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. కీలక భేటీకి సంబంధించి సాయంత్రం 4 గంటలకు రాయ్పూర్లో ఈ భేటీ జరగబోతోంది. అంటే గతంలో జరిగినటువంటి ఛత్తీస్గఢ్ అధికారులతో పాటు తెలంగాణ అధికారులు జరిపినటువంటి చర్చలకు సంబంధించి ఆ సర్వే రిపోర్ట్లు కూడా గతంలో ఛత్తీస్గఢ్కు ఇవ్వడం జరిగింది. కాబట్టి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకం కాబోతోంది. కాబట్టి ఎన్ఓసి ఇచ్చేందుకు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందని మాత్రం ఒక ఆశాభావం అయితే తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. కాబట్టి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ భేటీ మాత్రం చాలా కీలకమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్కు వెళ్ళబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్తో ఆయన భేటీ కాబోతున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ఓసి ఇవ్వడానికి ఛత్తీస్గఢ్ దాదాపుగా ముందుకొచ్చిందని, ఈ మేరకు ఎన్ఓసి సాధించగలిగితే తెలంగాణ నీటి ప్రాజెక్టులకి పూర్తిగా అడ్డంకులు తొలగిపోతాయి. తద్వారా చాలా వరకు ఇంకా తెలంగాణ సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని, ఆ ప్రయత్నం కోసం ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్కు వెళ్తున్నారు. సో ఛత్తీస్గఢ్కు వెళ్ళబోతున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టూర్ అనేది చాలా కీలకంగా మారబోతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.